హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆల్ అబౌట్ టీజీపీఎస్సీ. ఈరోజు తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఎస్ఐ మరియు కానిస్టేబుల్ అప్లికేషన్ ఫామ్ ఎలా చేయాలనేది డీటెయిల్డ్గా ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ మనం చూద్దాం. సో అప్లికేషన్ చేయడానికంటే ముందు మీరు ఆధార్ అథెంటికేషన్ అనేది కంప్లీట్ చేయాలి. ప్లేస్టోర్లోకి వెళ్ళి ఆధార్ యాప్ ఉంటుంది. ఆ ఆధార్ యాప్ డౌన్లోడ్ చేసి ముందుగా మీరు ఆధార్ అథెంటికేషన్ మీ యొక్క మొబైల్లో కంప్లీట్ చేసుకోండి. దాని తర్వాత మీ యొక్క రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ప్లస్ అలాగే మీ యొక్క సిగ్నేచర్ రెండు కూడా కలిపి ఒకటే ఫోటోలో, అంటే ఇక్కడ వరకు పాస్పోర్ట్ సైజ్ ఫోటో వచ్చేలాగా అలాగే కింద ఇక్కడ సిగ్నేచర్ వచ్చేలాగా ఒక జేపీజే ఇమేజ్ ప్రిపేర్ చేసి పెట్టుకోండి. ఆ జేపీజే ఇమేజ్ సైజ్ వచ్చేసరికి 30 నుంచి 100 KB మధ్యలో ఉండాలన్నమాట. సో ఇది రెండు కంప్లీట్ చేసుకున్న తర్వాతనే మీరు అప్లికేషన్ చేయడానికి ప్రొసీడ్ అవ్వండి. ముందుగా గూగుల్ క్రోమ్లోకి వెళ్ళి టీజీపీఆర్బీ అని చెప్పేసి వెబ్సైట్ ఓపెన్ చేయగానే మీకు ఇక్కడ రైట్ సైడ్లో టాప్లో అప్లై ఆన్లైన్ చెప్పే ఆప్షన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు స్క్రీన్ మీద ఇలా కనిపిస్తుంది, హ్యావ్ యూ ఆల్రెడీ రిజిస్టర్డ్ అని చెప్పేసి. ఫస్ట్ టైం రిజిస్టర్ అవ్వాలి కాబట్టి ఇక్కడ నువ్వు రిజిస్టర్ అని చెప్పి ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు రిజిస్ట్రేషన్ అనేది ఇలా స్క్రీన్ మీద కనిపిస్తుంది. మీ ఎస్ఎస్సి అనేది తెలంగాణలో 2004 నుంచి 24 వరకు చదివారని చెప్పేసి అడుగుతుంది. ఎస్ అయితే ఎస్, నో అయితే నో అని క్లిక్ చేయండి. ఎస్ అని ఎంట్రీ చేసిన తర్వాత ఇక్కడ మీ యొక్క ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబరు, ఇయర్ ఆఫ్ పాస్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఆటోమేటిక్గా తెలంగాణలో చదువుకుంటే మీ యొక్క నేమ్ మరియు డేట్ ఆఫ్ బర్త్ అనేది రావడం జరుగుతుంది. తర్వాత మీ జెండర్ సెలెక్ట్ చేసుకోండి. అది అయిపోయిన తర్వాత ప్రెసిడెన్షియల్ ఆర్డర్ 2018 ప్రకారం మీరు లోకల్ టు తెలంగాణ స్టేటా కాదా అని చెప్పేసి అడుగుతుంది. ఎస్ అని సెలెక్ట్ చేసుకోండి. నో అయితే నో అని సెలెక్ట్ చేసుకోండి. అలాగే మీ యొక్క కమ్యూనిటీ క్యాస్ట్ ఏందనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత మీ యొక్క మొబైల్ నెంబరు ఇక్కడ ఎంట్రీ చేయండి. ఏదైతే మొబైల్ నెంబర్ మీరు ఇప్పుడు ఇస్తున్నారో ఇదే తర్వాత మొత్తం కమ్యూనికేషన్ కోసం వాడతారు కాబట్టి మీరు రెగ్యులర్గా యూజ్ చేసే మొబైల్ నెంబర్ మాత్రమే ఇవ్వండి. దాని తర్వాత మీ యొక్క ఈమెయిల్ ఐడి ఇక్కడ ఎంట్రీ చేయండి. ఎంట్రీ చేసిన తర్వాత సబ్మిట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ సబ్మిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కన్ఫర్మేషన్ కోసం ఇలా అడుగుతుంది. సో మీరు ఏదైతే డీటెయిల్స్ పైన ఎంట్రీ చేశారో అవన్నీ కూడా కరెక్టా కాదా ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే మళ్ళీ ఒకసారి ఎడిట్ చేయడం కుదరదు అని చెప్పేసి మనకి ఇక్కడ కన్ఫర్మేషన్ అడుగుతుంది. ఓకే అనుకున్న తర్వాత ఓకే మీద క్లిక్ చేయండి. అయిపోయిన తర్వాత ఓటీపీ వెరిఫికేషన్ కోసం మళ్ళీ స్క్రీన్ మీద ఇలా కనిపిస్తుంది. మీ యొక్క రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి మరియు ఈమెయిల్ ఐడికి ఓటీపీ అనేది జనరేట్ అవుతుంది. ఆ వచ్చిన ఓటీపీని ఇక్కడ ఎంట్రీ చేయండి. ఎంట్రీ చేసిన తర్వాత మొబైల్ నెంబర్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ చేయండి. చేశాక రిజిస్ట్రేషన్ కంప్లీట్ అవుతున్నట్టు. దీని తర్వాత ఇప్పుడు రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మనం లాగిన్ కావాలి కాబట్టి ప్రొసీడ్ టు లాగిన్ అనే ఆప్షన్ క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత మనం ఏదైతే రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఉందో దాన్ని ఎంట్రీ చేయండి. అదే మీ యూజర్ నేము. దాని తర్వాత పాస్వర్డ్ వచ్చేసరికి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, ఫర్ ఎగ్జాంపుల్ మీ డేట్ ఆఫ్ బర్త్ 28th May అని ఉందనుకోండి. 28th May అంటే 05 మంత్ కాబట్టి, దాని తర్వాత ఇయర్ 1999 అనుకోండి. సో ఈ విధంగా మీ యొక్క పాస్వర్డ్ అనేది ఇక్కడ ఎంట్రీ చేయండి. ఎంట్రీ చేసిన తర్వాత సైన్ ఇన్ అనే ఆప్షన్ ఉంటుంది. సైన్ ఇన్ అనే ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ మిమ్మల్ని రీసెట్ పాస్వర్డ్ అని చెప్పేసి అడుగుతుంది. సో ఇక్కడ మీ యొక్క పాస్వర్డ్ని రీసెట్ చేసుకోండి. ఇప్పుడు ఏదైతే మీరు డేట్ ఆఫ్ బర్త్ పైన ఎంట్రీ చేస్తారో లాగిన్ కోసం అదే ఇక్కడ కరెంట్ పాస్వర్డ్ దగ్గర ఎంట్రీ చేయండి. ఎంట్రీ చేశాక ఇక్కడ మీకు నచ్చిన ఒక పాస్వర్డ్ అనేది పెట్టుకోండి. ఈ పాస్వర్డే రిక్రూట్మెంట్ ప్రాసెస్ మొత్తానికి యూజ్ చేసుకుంటారు కాబట్టి ఒక దగ్గర రాసి పెట్టుకోండి. మర్చిపోవద్దు మీ యొక్క పాస్వర్డ్ని. మీ పాస్వర్డ్ ఎలా ఉండాలంటే 8 to 16 క్యారెక్టర్స్ ఉండాలి. అలాగే ఒక అప్పర్ కేస్ లెటర్ అనేది ఉండాలి. అలాగే ఒక నెంబర్ ఉండాలి. అలాగే ఒక స్పెషల్ క్యారెక్టర్ ఉండాలి. సపోజు మీ నేమ్ వచ్చేసరికి మీరు ఏదైనా పాస్వర్డ్ పెట్టుకోవాలనుకుంటే మహేష్ అని పెట్టుకోవాలనుకుంటే MASH మహేష్, ఎం అనేది క్యాపిటల్ పెట్టుకొని మిగతా అన్ని స్మాల్ పెట్టుకోండి. అలాగే @ అని చెప్పి ఒక సింబల్ పెట్టుకొని మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అయితే డేట్ ఆఫ్ బర్త్, లేదంటే 2026 ఇయర్ ఏదో ఒకటి పెట్టుకొని ఈ విధంగా మీ పాస్వర్డ్ అనేది ఉండాలి. అలాగే పాస్వర్డ్ లెంత్ వచ్చేసరికి 8 నుంచి 16 క్యారెక్టర్స్ మాత్రమే ఉండాలి. సో దీని ప్రకారం పాస్వర్డ్ ఒకటి సెట్ చేసుకొని దాన్నే మనం ప్రతిసారి లాగిన్ అయినప్పుడల్లా దాన్నే ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. అది అయిపోయిన తర్వాత ఇక్కడ సబ్మిట్ కొట్టండి. సబ్మిట్ కొట్టిన తర్వాత
మనకి కంటిన్యూ టు పే అనే బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఏ పోస్టులకు అయితే అప్లై చేయాలనుకుంటున్నారో వాటన్నిటిని ఇక్కడ చూపిస్తుంది, నోటిఫికేషన్లు ఉన్నాయి. ఇది పోలీస్ కానిస్టేబుల్, ఇది ఎస్ఐ, అదే ఇది పోలీస్ కానిస్టేబుల్ మెకానిక్, ఇది పీసీ డ్రైవరు, ఇది ఏఎస్ఐ ఫింగర్ ప్రింట్. సో ఇక్కడ మీరు ఏ పోస్టులకు అయితే అప్లై చేయాలనుకుంటున్నారో వాటన్నిటిని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ అలాగే ఇక్కడ ఏవైతే అన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ ఫీ సమ్మర్ అనేది కింద ఇలా చూపిస్తుంది. మొత్తం అప్లై చేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా ఇక్కడ ఫీ అంత పే చేయాలనేది ఇక్కడ చూపిస్తుంది. చూపించాక మీరు కంటిన్యూ టు పే అని చెప్పేసి క్లిక్ చేయండి. మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే, మా ఎఫర్ట్స్ మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. కంటిన్యూ టు పే నొక్కిన తర్వాత మనకి ఇక్కడ 5 పేమెంట్ ఆప్షన్స్ కనిపిస్తాయి. ఒకటి క్రెడిట్ కార్డు, 2 డెబిట్ కార్డు, 3వది నెట్ బ్యాంకింగ్, తర్వాత వ్యాలెట్, తర్వాత యూపీఐ. మీరు ఏ విధంగా పేమెంట్ చేయాలనుకుంటున్నారో దానికి సంబంధించి ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని, ఫర్ సపోజ్ క్రెడిట్ కార్డ్ అనుకుంటే క్రెడిట్ కార్డును సెలెక్ట్ చేసి కార్డ్ నెంబరు, ఎక్స్పైరీ డేటు, సివివి ఎంట్రీ చేయండి. ఎంట్రీ చేసి ఇక్కడ మేక్ పేమెంట్ అని చెప్పగానే పేమెంట్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసేయండి. చేశాక మీకు ఇక్కడ పేమెంట్ సక్సెస్ఫుల్ అని చెప్పి చూపిస్తుంది. దానికి సంబంధించి పేమెంట్ రిఫరెన్స్ ఐడి, ట్రాన్సాక్షన్ ఐడి, అమౌంట్, మొబైల్ నెంబరు, అమౌంట్ ఎంత కట్టారు అనేది చూపిస్తుంది. ఇది అయిపోయిన తర్వాత, పేమెంట్ అయిపోయిన తర్వాత కంటిన్యూ టు అప్లికేషన్ ఫామ్ అని ఉంటుంది. మన కంటిన్యూ టు అప్లికేషన్ ఫామ్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీడియం ఆఫ్ రిటర్న్ ఎగ్జామినేషన్, మీరు ఎగ్జామ్ ఏ మీడియంలో రాయాలనుకుంటారో సెలెక్ట్ చేసుకోండి. తెలుగు అయితే తెలుగు, ఇంగ్లీష్ అయితే ఇంగ్లీషు, ఉర్దూ అయితే ఉర్దూ. ఇంగ్లీష్ అనేది రెండింటికి వస్తుంది, అంటే తెలుగు సెలెక్ట్ చేసుకున్నా మీకు తెలుగు ప్లస్ ఇంగ్లీష్ పేపర్ వస్తుంది, ఉర్దూ సెలెక్ట్ చేసుకున్నా ఉర్దూ ప్లస్ ఇంగ్లీష్ వస్తుంది. సో తెలుగు అయితే తెలుగు, ఉర్దూ అయితే ఉర్దూ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఆల్రెడీ మీ నేమ్ అనేది ఆటోమేటిక్ వస్తుంది. ఇక్కడ మీ ఫాదర్ నేమ్ ఎంట్రీ చేయండి. ఎస్ఎస్సి మెమోలో ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా ఎంట్రీ చేయండి. దాని తర్వాత మీ యొక్క మదర్ నేమ్ ఎంట్రీ చేయండి. ఎస్ఎస్సి మెమోలో ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా. ఇక్కడ రైట్ సైడ్ మనకి మన యొక్క ఫోటో ప్లస్ విత్ సిగ్నేచర్ అడుగుతుంది. నేను స్టార్టింగ్లో చెప్పినట్టు ఏదైతే మీ ఫోటో ప్లస్ సిగ్నేచర్ ఒక ఇమేజ్ ఉందో దాన్ని ఇక్కడ చూస్ ఫైల్ అనే ఆప్షన్ దగ్గరికి వెళ్ళి సెలెక్ట్ చేసుకొని అప్లోడ్ చేయండి. దాని తర్వాత ఇక్కడ మీ యొక్క ఆధార్ నెంబర్ ఎంట్రీ చేయండి. ఆధార్ నెంబర్ తర్వాత క్యాస్ట్, సబ్ క్యాస్ట్ అడుగుతుంది, దాన్ని సెలెక్ట్ చేయండి. దాని తర్వాత మీ యొక్క ఐడెంటిఫికేషన్ మార్క్స్, పుట్టుమచ్చలు ఎస్ఎస్సి మెమోలో ఏ విధంగా అయితే ఉన్నాయో 1 ఉంటే 1, 2 ఉంటే 2, ఇక్కడ రెండిట్లో కూడా ఎంట్రీ చేయండి. దాని తర్వాత ఆల్టర్నేట్ మొబైల్ నెంబరు, ఆ మొబైల్ నెంబర్ కాకుండా ఇంకో ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ ఉంటే దాన్ని ఇక్కడ ఎంట్రీ చేయండి. దాని తర్వాత మీరు 1 to 7th ఏ డిస్ట్రిక్ట్లో చదివారని చెప్పేసి అడుగుతుంది. ఎందుకంటే 1 to 7th కంటిన్యూస్ 4 డిస్ట్రిక్ట్స్ ఎక్కడైతే చదువుతారో అదే మీరు లోకల్ అవుతారు కాబట్టి మీ యొక్క లోకల్ డిస్ట్రిక్ట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత ఇక్కడ మీ ఎగ్జామ్ సెంటర్ అనేది ప్రిఫరెన్స్ ఇవ్వాలి. మీరు ఏ డిస్ట్రిక్ట్లో అయితే ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారో, సపోజ్ హైదరాబాద్ అయితే హైదరాబాదు, ఖమ్మం అయితే ఖమ్మం, వరంగల్ అయితే వరంగల్, అట్లా మీ యొక్క ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్ సెకండ్ ప్రిఫరెన్స్ అడుగుతుంది, సెకండ్ ప్రిఫరెన్స్ కూడా ఇవ్వండి. అప్లికేషన్ ఫామ్ అనేది ముందే ఫిల్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఎగ్జామ్ సెంటర్స్ అనేవి ఎవరైతే ముందు వచ్చి పెట్టుకుంటారో వాళ్ళకి మాత్రమే అలాట్ చేయడం జరుగుతుంది. వన్స్ సెంటర్స్ క్లోజ్ అయితే మీకు వేరే డిస్ట్రిక్ట్లో అలాట్మెంట్ చేస్తారు. సో కాబట్టి ముందే అప్లికేషన్ ఫామ్ పెట్టడానికి ట్రై చేయండి. దాని కింద ఎక్స్ సర్వీస్ మ్యాన్ డీటెయిల్స్ అడుగుతుంది. ఇన్ కేస్ మీరు ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే మీ యొక్క డీటెయిల్స్ ఎంట్రీ చేయండి. తర్వాత హోమ్ గార్డ్ ఎవరైనా ఉంటే, ఏది రిలాక్సేషన్ కోసం ఉంటే వాళ్ళ డీటెయిల్స్ అడుగుతుంది, అవి ఎంట్రీ చేయండి. దాని తర్వాత అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ అని చెప్పేసి అడుగుతుంది. మీ యొక్క నేటివ్ రెసిడెన్స్ అడ్రస్ ఇక్కడ ఎంట్రీ చేయండి. డిస్టిక్, మండలు, విలేజ్, పిన్ కోడ్, హౌస్ నెంబరు, ఇవన్నీ కూడా డీటెయిల్గా ఇక్కడ మీ అడ్రస్ ఎంట్రీ చేయండి. దాని తర్వాత ప్రొసీడ్ టు నెక్స్ట్ పేజ్ అని ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి కన్ఫర్మేషన్ అడుగుతుంది. ఒక్కసారి డీటెయిల్స్ అన్నీ కూడా మళ్ళీ చెక్ చేసుకోండి, మోడిఫికేషన్స్ అయితే ఏమి ఉండవని చెప్పేసి కన్ఫర్మేషన్ అడుగుతుంది. కన్ఫర్మేషన్ ఓకే అనుకుంటే ఓకే అని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఏవైతే వేకెన్సీస్ కోసం ఫీ పేమెంట్ చేశారో వాటికి సంబంధించి మాత్రమే ఇక్కడ కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఓన్లీ ఎస్ఐ చేస్తే ఇక్కడ ఓన్లీ ఎస్ఐ చూపిస్తుంది. దానికి సంబంధించి క్వాలిఫికేషన్ అనేది ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి.
ఇన్ కేసు మీరు ఎస్ఐ మరి కానిస్టేబుల్ రెండు చేస్తే రెండు చూపిస్తుంది. ఆ రెండింటికి సంబంధించి మీ యొక్క క్వాలిఫికేషన్ ఇప్పుడు కానిస్టేబుల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఇంటర్మీడియట్ కాబట్టి ఇంటర్మీడియట్ అయితే ఇంటర్మీడియట్, డిప్లొమా చేసి ఉంటే 10+2 అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. లేదంటే డిప్లొమా ఇది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఫర్ క్యాండిడేట్స్ అని ఉంటుంది. సో వీటన్నిటిని కూడా టిక్ చేయండి. మొత్తం 8 ఉన్నాయి. 8 కూడా క్లిక్ చేసిన తర్వాత అప్పుడు మనకి ఇక్కడ సబ్మిట్ బటన్ అనేది ఎనేబుల్ అవుతుంది. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ మళ్ళీ కన్ఫర్మేషన్ అనేది అడుగుతుంది. ఇక్కడ కన్ఫర్మేషన్ ఓకే అనుకుంటే గెట్ ఓటీపీ అని సెలెక్ట్ చేయండి. ఓటీపీ వచ్చిన తర్వాత మనకి ఇక్కడ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఇక్కడ మీ యొక్క మొబైల్ నెంబర్ ఓటీపీ ఎంట్రీ చేయండి. చేశాక ఇక్కడ ఓకే అని చెప్పి సెలెక్ట్ చేసుకున్న తర్వాత మన అప్లికేషన్ ఫామ్ అనేది సేవ్ అయింది. ఇప్పుడు మీరు ముందుగా ఏదైతే ప్లేస్టోర్ నుంచి ఆధార్ ఫేస్ అథెంటికేషన్ మీ యొక్క మొబైల్లో కంప్లీట్ చేసుకున్నారో ఇక్కడ ఆ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మీరు వెరిఫై విత్ ఆధార్ ఫేస్ అథెంటికేషన్ అనే ఆప్షన్ చూపిస్తుంది. ఏది అప్లికేషన్ ఫామ్ సేవ్డ్ సక్సెస్ఫుల్లీ తర్వాత దాన్ని సెలెక్ట్ చేసుకోండి. దాన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు వెరిఫై విత్ ఆధార్ ఫేస్ అథెంటికేషన్ అని ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ ఒక క్యూఆర్ కోడ్ అనేది చూపిస్తుంది స్క్రీన్ మీద. ఈ క్యూఆర్ కోడ్ చూపించిన తర్వాత మీరు ఏదైతే మొబైల్ ఉందో మీ యొక్క ఆధార్ యాప్ మొబైల్ ఓపెన్ చేస్తే మీ మొబైల్ ఆ యాప్లో ఈ విధంగా క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడానికి ఇక్కడ మనకి ఇమేజ్ చూపిస్తుంది ఆధార్ యాప్లో. దీన్ని ఓపెన్ చేసి ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఏదైతే క్యూఆర్ కోడ్ పైన మనకి వెబ్సైట్లో ఉందో దాన్ని స్కాన్ చేయండి. స్కాన్ చేసిన తర్వాత షేర్ యువర్ ఆధార్ డీటెయిల్స్ అని చెప్పేసి అడుగుతుంది. ఇక్కడ కంటిన్యూ అని చెప్పేసి సెలెక్ట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత తెలంగాణ పోలీస్కి మీ డీటెయిల్స్ ఇస్తున్నామని చెప్పేసి ఆధార్ యాప్లో అప్రూవల్ కోసం అడుగుతుంది. ఇక్కడ అప్రూవ్ సెలెక్ట్ చేసుకోండి. అప్రూవ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ కంటిన్యూ టు ఫేస్ వెరిఫికేషన్ అని చెప్పేసి ఆధార్ యాప్లో అని అడుగుతుంది. దాని మీద క్లిక్ చేయండి. ఇది చేశాక మీ యొక్క ఫేస్ అథెంటికేషన్ అనేది ఫోటో దిగమని చెప్పి అడుగుతుంది. సో ఒక లైటింగ్ ఉన్న ఏరియాకి వచ్చేసరికి మీ యొక్క ఫేస్ అథెంటికేషన్ కంప్లీట్ చేసుకోండి. కంప్లీట్ చేసుకున్న తర్వాత ఆధార్ షేర్డ్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి వస్తుందన్నమాట తెలంగాణ పోలీస్కి. ఇక్కడ ఓకే అని ఉంటుంది. ఓకే మీద క్లిక్ చేయండి. ఓకే మీద అక్కడ క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మీకు వెబ్సైట్లో ఇందాక ఏదైతే క్యూఆర్ కోడ్ ఉందో దాని కింద ఆధార్ షేర్డ్ సక్సెస్ఫుల్ అని వచ్చిన తర్వాత ఇక్కడ క్లిక్ చేయమని చెప్పి అడుగుతుంది. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ డేటా అనేది అప్లికేషన్ ఫామ్లో ఎలా ఇచ్చారు, డేటా ఆధార్లో ఏముంది అనేది ఇక్కడ మనకి రెండు కంపేర్ చేస్తూ చూపిస్తుంది అనమాట. సో అప్లికేషన్ ఫామ్లో మీరు అప్లోడ్ చేసిన ఫోటో ఇక్కడ వస్తుంది, అలాగే ఆధార్ నుంచి దిగిన ఫోటో ఇక్కడ వస్తుంది. మీ యొక్క క్యాండిడేట్ నేము, ఆధార్లో వచ్చిన నేము, అలాగే ఫాదర్ నేము రెండు కంపేర్ చేస్తుంది. మొబైల్ నెంబరు రెండు కంప్లీట్ చేస్తుంది. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ కూడా ఇక్కడ రెండింటిని కంపేర్ చేస్తుంది. ఇప్పుడు ఇవి రెండు మ్యాచ్ అయ్యి మీరే అని చెప్పేసి అనుకుంటే అప్పుడు మాత్రమే ఓకే అని చెప్పేసి క్లిక్ చేయండి. లేదు అంటే మళ్ళీ ప్రాసెస్ స్టార్ట్ చేయండి. దీని తర్వాత మన యొక్క ప్రాసెస్ అయిపోయినట్టే. ఇప్పుడు ఇక్కడ మీరు ఏవైతే పోస్ట్కి అప్లై చేశారో ఎస్ఐ అయితే ఎస్ఐ, పీసీ అయితే పీసీ, మీ యొక్క అప్లికేషన్ ఫామ్స్ ఇవి ఆటోమేటిక్గా జనరేట్ చేసి పెడుతుంది సిస్టమే. సో వీటి మీద క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ ఫామ్ పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ అవుతుంది. దాన్ని ప్రింట్ తీసి మీ దగ్గర జాగ్రత్తగా పెట్టుకోండి, ఎందుకంటే ఫ్యూచర్లో దాన్ని కంపల్సరీగా అడుగుతారు కాబట్టి. సో ఈ విధంగా ఎస్ఐ మరి కానిస్టేబుల్ సంబంధించేసి మన అప్లికేషన్ ఫామ్ అనేది డీటెయిల్గా కంప్లీట్ చేయడానికి మనం ఇక్కడ చూడటం జరిగింది. సో ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో ఆల్ అబౌట్ టీజీపీఎస్సీ అని చెప్పేసి మన టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది. ఇప్పటికే 20K ఫాలోవర్స్ ఉన్నారు మన టెలిగ్రామ్లో. మనకి ఎస్ఐ కానిస్టేబుల్ కానీ కాకుండా గ్రూప్స్కి కూడా మనం చాలా కంటెంట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. ఎస్పెషల్లీ ఎస్ఐ మరి కానిస్టేబుల్ వాళ్ళకి మన ఛానల్లో మెంటర్షిప్ ప్రోగ్రామ్ అనేది రన్ చేస్తున్నాము. సో ఒక్కసారి మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి మన కంటెంట్ మరియు మన కోర్సెస్ ఒక్కసారి చూడండి. అలాగే మన యూట్యూబ్ ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన యూట్యూబ్ ఛానల్ని అలా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.